నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నియర్లీ 34 ఇయర్స్ తర్వాత ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తంలో అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అయితే తీసుకొచ్చింది. ఈ ఎడ్యుకేషన్ పాలసీ తాలూకా విజన్స్ అండ్ ఎయిమ్స్ అండ్ తాలూకా డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ ఎడ్యుకేషన్ పాలసీని 2020 మోడీ 2.0 గవర్నమెంట్ క్యాబినెట్ అయితే ఆమోదించింది. అండ్ రామ్ నిశాంక్ పోఖ్రియాల్ నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అండ్ ఈ మినిస్ట్రీని కూడాను ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా నేమ్ కూడా చేంజ్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చాలా కీలకమైన ఘట్టాలనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మోడీ గవర్నమెంట్లో. సో అపార్ట్ ఫ్రమ్ అదర్ డీటెయిల్స్, పాలసీ విషయంలోకి వస్తే ఎంటైర్ ఇండియా ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిచేటట్టు ఈ పాలసీ అయితే ఉంటుంది. సో ఈ పాలసీలో చిల్డ్రన్ ఎవరైతే 3 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఉంటారో అందరికీ మినిమం న్యూమరసీ అండ్ మినిమం లిటరసీ అనేది ఉండాలి అని చెప్పి ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చారు. సో మినిమం న్యూమరసీ, మినిమం లిటరసీ అంటే ఏంటంటే, లిటరసీ అంటే లాంగ్వేజ్ ఆర్ చదవడం, రాయడం ఇలాంటి బేసిక్ థింగ్స్ అనమాట. సో మినిమంవి అంటే మనం ఏదైనా సరే ఐడెంటిఫై చేయగలిగేది. అండ్ మినిమం న్యూమరసీ అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్కి కావాల్సిన అర్థమెటిక్ స్కిల్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మనీ పరంగా సో ఇలాంటి స్కిల్స్ ఉండేటట్టు మినిమం న్యూమరికల్ ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి ఈ కొత్త రిఫార్మ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, రీజనల్ లాంగ్వేజెస్, వాటికైతే హయ్యర్ ప్రియారిటీ ఇచ్చేటట్టు కొన్ని రిఫార్మ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా ఎప్పట్లాగే ఉండే 10+2 విద్యా విధానం అయితే ఏదైతే ఉండేదో దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసి 5+3+3+4 కొత్త మెథడ్ని అయితే అమలుపరిచారు. స్కూల్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ వచ్చేసరికి మనం ఏదైతే అనుకున్నామో 10+2 ఏదైతే స్కూలింగ్ ఉందో, స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డిస్క్వాలిఫై చేసి 5+3+3+4 ఫస్ట్ 5 ఇయర్స్ ఏదైతే ఉందో అది రిమైనింగ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అవగాహన కోసం ఫస్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషను, ఇంకా నెక్స్ట్ 3 ఇయర్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ రిమైనింగ్ 4 ఇయర్స్ అనేది మెయిన్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ అనమాట. 3 ఇయర్స్ నుంచే స్కూల్కి పంపించేయచ్చు పిల్లల్ని. అంటే అంగన్వాడీ ఎక్కడి నుంచి మొదలవుతుంది వెళ్ది. సో +2 వరకు ఏదైతే ఇప్పుడు మనం +2 అంటున్నామో అంతవరకు 18 ఇయర్స్ వరకు కంప్లీట్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. స్కూలింగ్లో అయితే మాత్రం గట్టి పునాది వేసేటట్టు ఈ రిఫార్మ్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది గ్రేడ్ 12 వరకు కంపల్సరీ అని అయితే ఉంది. స్కూల్కి తాలూకా ట్రాన్స్పోర్టేషనల్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ స్టూడెంట్ సేఫ్టీకి అయితే హై ప్రియారిటీ ఇస్తున్నారు. పర్టికులర్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి అటెండెన్స్ని ట్రాక్ చేసి వాళ్ళని అసెస్ చేసే విధానం కూడా ఇందులో ఉంది. సో దీన్ని ఏమంటున్నారంటే నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అని, ప్రాకా అని కొత్త బోర్డు కూడా డిఫైన్ చేశారు దీనికోసం. ఇండియా వైడ్ అన్ని స్కూల్స్లోని ఒకే కరికులం అండ్ ఒకే రకంగా టీచింగ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కరికులం అనమాట. ఇంటిగ్రేటెడ్ కరికులం అంటే వొకేషనల్ కోర్సెస్ లాంటివి ఏమైనా ఉంటాయి గ్రేడ్ 12లో, వాటిని కూడాను ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు మనం చదివేటప్పుడు వాటితో ఇంక్లూడ్ చేస్తారు. ఈ కరికులంలో సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఎథికల్ రీజనింగ్, ఎథికల్ వాల్యూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆన్ ఇండియా, కరెంట్ అఫైర్స్ అండ్ అవసరమైన డిజిటల్ నాలెడ్జ్ అన్నీను ఈ కరికులంలో ఇంటిగ్రల్ పార్ట్స్ అయి ఉంటాయి అన్నమాట. ఈ కొత్త కరికులంకి అనుగుణంగా టెక్స్ట్ బుక్స్ అండ్ అన్ని లాంగ్వేజ్లో కరికులం కూడాను రెడీ చేసి ఎండ్ 2020 కల్లా పంపిస్తామని అయితే ఈ పాలసీలో చెప్పారు. అండ్ టీచింగ్ కూడాను చేంజెస్ ఉంటాయని అయితే చెప్పారు. స్టూడెంట్ టు టీచర్ రేషియో 25:1 విధంగా ఉండేటట్టు అండ్ ఇన్క్లూజివ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్లీ డిసేబిలిటీ అలా కాకుండా క్యాస్ట్, క్రీడ్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకోకుండా ఇన్క్లూజివ్గా అందరికీ వచ్చేటట్టు ఎడ్యుకేషన్ అందేటట్టు ఈ పాలసీ ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ లాంగ్వేజ్ విషయంలోకి వస్తే 5th స్టాండర్డ్ వరకు మాతృభాష అయితే కన్ఫర్మ్ అని చెప్పారు. నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. లాంగ్వేజెస్ అనేవి మిక్స్డ్ కరికులం అనమాట. ఏంటంటే ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ మెథడ్ అనమాట. అంటే 3 లాంగ్వేజ్, ఒకటి అఫీషియల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ అండ్ నేషనల్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉందో అలా చాయిసెస్ బేస్డ్ 3 లాంగ్వేజెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే స్టేట్స్ వారీగా వేరీ అవుతూ ఉంటాయి. లాంగ్వేజెస్కి అనేది కొద్దిగా హై ప్రియారిటీ ఇచ్చేటట్టు తెలుస్తుంది.
టీచర్స్ అండ్ టీచింగ్లో చాలా బ్రాడ్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. పారా టీచర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ ఇలాంటివేమీ ఇకపై ఉండవు. సో నేషన్ వైడ్ ఒకేసారి రిక్రూట్మెంట్ తీసుకుంటారు అండ్ హై క్వాలిఫైడ్ టీచర్స్కి మాత్రమే ఇస్తారన్నమాట. టీచర్స్కి కూడాను రెగ్యులర్ ట్రైనింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఎస్సీఈఆర్టీ, డైట్, బైట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను స్ట్రెంగ్తన్ చేస్తారు అని అయితే చెప్పారు. ఈ టీచర్ ఎడ్యుకేషన్కి కావాల్సింది ఏదైతే బిఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ మల్టీడిసిప్లినరీ కోర్స్ అయితే చేసేసారు. 2030 వరకు బిఎడ్ ఏదైతే 2 ఇయర్స్ కోర్స్ ఉందో అది 2030 వరకు అది అలా కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ 2030 అదైతే 4 ఇయర్ టీచర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కింద మారిపోతుంది. 4 ఇయర్ డిగ్రీ ఎవరైతే ఆఫర్ చేస్తారో ఈ 2 ఇయర్ ప్రోగ్రామ్ కూడా అందులో ఇంక్లూడ్ అయిపోతుంది. స్టూడెంట్ ఎడ్యుకేషన్తో పాటు టీచర్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్లో కూడాను డిఫరెంట్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. స్కూల్ కాంప్లెక్సెస్ వంటివి బిల్డ్ చేస్తామని చెప్తున్నారు. 30 స్కూల్స్ అరౌండ్లో ఏదైతే ఉంటాయో సో ఆ 30 స్కూల్స్ని ఒక క్లస్టర్ అని పిలుస్తారంటే సో ఆ క్లస్టర్ని ఒక కాంప్లెక్స్ అంటారు. అంటే ఏం లేదు, ఒక కాంప్లెక్స్ని ఇలా డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో కాంప్లెక్సెస్ డివైడ్ చేసి ఎస్టాబ్లిష్ చేసేటట్టు చేస్తున్నారు. అండ్ ఫైనల్గా రెగ్యులేషన్ ఆఫ్ స్కూల్ రెగ్యులేషన్, కరికులం వంటివి ఇలాంటివన్నీ చూసుకోవడానికి నేషనల్ బోర్డు ఉంటుంది. నేషనల్ బోర్డే చూసుకుంటుంది. సో ఏవైతే స్టేట్ బోర్డ్స్ ఉన్నాయో ఎస్సీఈఆర్టీ ఇలాంటివి ఇవేమీ అసెస్ చేయడానికి, క్వాలిటీ చెక్ చేయడానికి తప్పితే కరికులం రివిజన్ చేయడానికి, టీచింగ్ స్టాఫ్ విషయంలో ఇలాంటి ఏం చేంజెస్ చేయడానికి ఇలాంటి స్టేట్ బోర్డ్స్కి అనుమతి లేదని అయితే చెప్పింది. బోర్డ్ ఎగ్జామ్స్ అయితే 2 టైప్స్లో ఉంటాయి, ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. అండ్ బోత్ కూడాను కోర్ని నాలెడ్జ్ని అప్లై చేసేటట్టే ఉంటాయి అనేది చెప్పింది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ అయితే ఇది కొత్తగా తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటే టెక్నాలజీని ప్రజెంట్ ఎడ్యుకేషన్తో లింకప్ చేసి ఐడియాస్ని షేర్ చేసి ఇంప్లిమెంటేషన్ దిశగా ఉండటానికి ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇలాంటి బోర్డ్స్ అని అయితే తీసుకొచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేసరికి ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికైతే అటానమస్ క్యాడర్ అయితే ఇచ్చేసారు. ముఖ్యంగా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో టీచింగ్ అండ్ రీసెర్చ్ అనే 2 డిఫరెంట్గా పార్ట్స్గా ఒక ఎడ్యుకేషన్ని డివైడ్ చేసి రీసెర్చ్ యూనివర్సిటీస్ అండ్ టీచింగ్ యూనివర్సిటీస్ వేరు చేశారు. రీసెర్చ్ యూనివర్సిటీలో టీచింగ్ అండ్ రీసెర్చ్ ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది. అండ్ టీచింగ్ యూనివర్సిటీలో ప్రైమరీ ఫోకస్ అంతా టీచింగ్లో ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అంటే చదివిన దానిపైన మాత్రమే రీసెర్చ్ అయితే ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో అయితే మాత్రం 3 to 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో సో మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ ఆప్షన్స్ అయితే ఇచ్చింది. సో ఇందులో ఏంటంటే 3 ఇయర్స్ మధ్యలో డ్రాప్ అయిపోవచ్చు. సో 1 ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్తో రిలీవ్ అయిపోవచ్చు. అంతేగాని కంప్లీట్ చేయాలి అని అయితే కంపల్షన్ అని అయితే ఏం లేదు. సో 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎవరైతే చేస్తారో సో 3 ఇయర్స్ చేసే వాళ్ళకి 2 ఇయర్స్ పీజీ అండ్ 4 ఇయర్స్ చేసే వాళ్ళకి 1 ఇయర్ అయితే పీజీ ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అయితే ఉంటాయి. సో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పీజీ అండ్ యూజీ అవి ఉంటాయి. ఇందులో ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్కి ఎక్కువ ప్రియారిటీ అయితే ఇచ్చారు. ఫ్యాకల్టీ కూడాను ఎనర్జైజ్డ్ ఫ్యాకల్టీ అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. సో ఎడిక్వేట్ ఫ్యాకల్టీ అయితే ఉండాలి అని అయితే చెప్తున్నారు ఈ పాలసీలో. సో ఏంటంటే కాంట్రాక్ట్ ఇలాంటి లెక్చరర్స్ కానీ గెస్ట్ ఫ్యాకల్టీ ఇంకా ఉండరు. ఎడిక్వేట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్లో అటానమీ అయితే ఎక్కువ ఇచ్చేశారు ఇన్స్టిట్యూషన్స్కి. ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి అటానమస్ క్యాడర్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళ ఎక్రిడేషన్ స్టేటస్ని బట్టి అటానమీ ఇస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇండియా వైడ్ ఒకే బోర్డు కింద ఉంటాయి. ఎక్సెప్ట్ లీగల్ అండ్ మెడికల్ బోర్డ్స్ తప్పితే, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ తప్పితే, ఈ 2 తప్పితే మిగిలిన అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్ అన్నీ ఒకే బోర్డు కింద ఉంటాయి. ఏదైతే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని అంటున్నామో సో టెక్నికల్ ఎడ్యుకేషన్ దాన్ని హైయర్ ఎడ్యుకేషన్గా చేంజ్ చేసి సో ఏం చేస్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తున్నారు. సో ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే విత్ లిమిటెడ్ ఒక రీసెర్చ్ చేసి పిహెచ్డి అయితే చేయొచ్చు, డాక్టరేట్ అందుకోవచ్చు. అండ్ అలా కాకుండా పీజీ చేసుకోవడాన్ని పిహెచ్డి చేయొచ్చు. సో ఇదైతే ఈజీ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు.
సో ఏంటంటే రీసెర్చ్ చేసి పిహెచ్డి అయితే చేసేయచ్చు డైరెక్ట్గా వితౌట్ పీజీ. ఇదైతే ఒక కొత్త ఆప్షన్ ఇందులో. అండ్ ఎంఫిల్ కోర్స్ని అయితే కంప్లీట్గా డిజాల్వ్ చేసేసింది. ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ పీజీ అండ్ యూజీ ప్రోగ్రామ్స్ అయితే తీసుకొచ్చింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అనేది 50% అందుకోవడానికి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడాను ప్రమోట్ చేసేటట్టు చెప్పిందనమాట. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేటట్టు చెప్పింది. స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుందని అయితే చెప్పింది. సో వాళ్ళ మెరిట్ పరంగా ఫైనాన్షియల్ సపోర్టు, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుందని చెప్పింది. సో నేషనల్ టెక్నాలజీ ఫౌండేషన్ అనేది ఒకటి కొత్తగా పెట్టింది. సో ఇందులో వాళ్ళకి ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ ఇన్నోవేషన్ ఓరియంటెడ్ కానీ హెల్ప్ అయితే చేస్తుంది. గ్రేడ్ 3, 5, 8 అండ్ 10 అండ్ 12లో బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అని చెప్పింది. అడల్ట్ ఎడ్యుకేషన్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ పాలసీలో కొత్తగా 2 బోర్డ్స్, నేషనల్ టెక్నాలజీ ఫౌండేషన్ ఒకటి, రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అని ఒక కొత్త బోర్డులు అయితే 2 వస్తున్నాయి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేసి జీడిపిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ షేర్ అనేది 6% వరకు ఇంక్రీజ్ చేయాలి అని అయితే గోల్ పెట్టుకుంది. సో న్యూ టెక్నాలజీని అందుకునే విధంగా కొత్త కరికులం అయితే ఉండబోతుందని అయితే చూడొచ్చు.